మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మంచిర్యాల అక్రమ కట్టడాలపై అధికారులు కన్నేశారు. ప్రధానంగా అక్రమ కట్టడాలు ఏది నిర్మించినా వెంటనే కూల్చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనము అక్రమ కట్టడాన్ని కూల్స్తున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూపెడుతున్నాం. ముఖ్యంగా భారీ క్రేన్ సాయాన్ని తెప్పించారు. ఇంతకుముందున్న జేసీబీ సాయంతో కాకపోతే మళ్ళీ ఆ భారీ జేసీబీ క్రేన్ సాయంతో తెప్పించి ఆ బిల్డింగ్ని డిస్మాంటిల్ చేసే పనిలో ఇటు అధికారులు ఉన్నారని చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం చాలా క్లియర్గా ఒక విషయం చెబుతున్నారు. 42లో అంటే 42 అటు పక్కన ఉంటుంది, అదేవిధంగా 42 ఇటు సైడ్ ఉంటుంది. 42లో ఈ భవనం ఉంది, అందుకనే దీన్ని కూల్చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. 40లో తనకు పర్మిషన్ ఉంది, ఇప్పటికే సర్వేలు నిర్వహించాం, దీంట్లో అధికారులు కూడా ఆ సర్వే రిపోర్ట్ కూడా మాకు ఇచ్చారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, ఒకసారి కమిషనర్తో మాట్లాడిద్దాం. అసలు 5 అంతస్తుల భవనాన్ని కూల్చడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసుకుందాం. ఏంటి సార్, ఎందుకు కూలుస్తున్నారు, ఏంటి విషయం ఏంటి? డీకొండ అన్నయ్య అనే వ్యక్తికి ఆయన డాక్యుమెంట్ 40 ప్రైవేట్ సర్వే నెంబర్లో ఉంటుంది, కానీ కన్స్ట్రక్షన్ కట్టింది గవర్నమెంట్ సర్వే నెంబర్లో. 42 గవర్నమెంట్ సర్వే నెంబర్లో కట్టిండు. ఆ విషయమే ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినాము, కాబట్టి తీసివేస్తున్నాము. ఏంటి సార్, అంటే అంతకుముందే 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేశారు. 5 అంతస్తుల భవనం నిర్మాణం చేసినప్పుడు మున్సిపల్ అధికారులు ఉంటారు, మున్సిపల్ అధికారులు ఎవరు కనీసం చూడలేదా? టీపీఎస్ నిర్మాణాలు చేసేటప్పుడు కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చినాము, పని ఆపమని కూడా చెప్పినాము. కాబట్టి ఆపకుండా ఆయన కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. కాబట్టి నోటీసులు ఇచ్చి దాన్ని డిస్మెంటల్ చేయడం. 42 ఎట్లా నిర్ధారించారు, ఏంటి దీని సర్వే ఏమన్నా జరిగిందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టినాము. వాళ్ళు సర్వే చేసి ఈ బిల్డింగ్ 42లో ఉంది అని మనకు రిపోర్ట్ ఇచ్చిండు. ఏంటి సార్, అంటే ఇది కోర్టులో కూడా నడుస్తుందనే ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగానే కోర్టులో ఉందా, లేకపోతే ఎట్లా, అంటే మున్సిపల్ కమిషనర్ ఎట్లా దీనిపై స్పందించబోతుంది? ఇలా అక్రమ కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు, ఏ విధంగా స్పందించబోతుంది? 42 సర్వే నెంబర్ కానీ వేరే సర్వే నెంబర్ అయినా కూడా మున్సిపల్ అనుమతులు లేకుండా బిల్డింగ్లు ఎవరైనా కడితే వాటిపైన కంపల్సరీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటికే రూములకు ఒక చిన్న రూమ్ వేసి పర్మిషన్స్ ఇచ్చిండ్రు, ఇలా కొనసాగుతుంది, కబ్జాదారులు ఉన్నారని అంటారు. ఈ కట్టడంతో ఆరంభం, అంటే ఈ కట్టడాన్ని కూల్చడం ద్వారా ఆరంభం కానుందా లేదంటే అంతిమం కానుందా, ఏంది అసలు దీంట్లో ఏమైనా పొలిటికల్ ప్రెజర్ ఉంది? ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు. గతంలో కూడా పర్మిషన్ లేకుండా కట్టిన వాటిపైన డిస్మెంటల్ చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఎవరైనా మున్సిపల్ అనుమతి లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం తప్పకుండా వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది హైడ్రాలో ఒక భాగం అనుకోవచ్చా, లేదంటే మున్సిపల్ అధికారులంతా కలిసి అక్రమ కట్టడాలు నిర్ధారించిన తర్వాతనే జరుగుతుంది? హైడ్రా అని కాదు, అక్రమ కట్టడము వీళ్ళు గవర్నమెంట్ సర్వే నెంబర్లో కట్టిళ్ళు కాబట్టి వాటిని తీసివేయడం జరుగుతుంది. కమిషనర్గా ఏం చెప్పబోతున్నారు? అక్రమ కట్టడాలు కట్టిన వారికి ఎట్ ద సేమ్ టైం పర్మిషన్ లేదు. ఎవరైనా కూడా పట్టణ ప్రజలు ఇల్లు నిర్మాణం కానీ ఏదైనా భవన నిర్మాణం కానీ చేపడితే తప్పకుండా మున్సిపల్ నుండి అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టగలరు. రైట్, ఇది పరిస్థితి. ఇది హైడ్రా కాదు, కానీ అక్రమంగా నిర్మాణం చేశారు కాబట్టి మేము నేరుగా కూల్చేస్తున్నాం. ఇప్పటికే పలుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు పూర్తి స్థాయిలో తను స్పందించలేదు. తన డాక్యుమెంటు 40 ప్రైవేట్ సర్వే నెంబర్లో ఉంటుంది, ఆయన కట్టింది మాత్రం 42లో కట్టాడు. ఇప్పటికే ఎంఆర్ఓకు లీగల్గా మేము లెటర్ పెట్టాము. ఆ లెటర్ ద్వారా మాకు వచ్చిన జవాబు ప్రకారం పూర్తి స్థాయిలో కూల్చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం మళ్ళీ చూపెడుతున్నాం. 42లో అక్రమంగా నిర్మాణం జరిగిన 5 అంతస్తుల భవనాన్ని మరికొద్ది క్షణాల్లో కూల్చేయడానికి అంతా రంగం సిద్ధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మంచిర్యాలను ఆనుకొని ఉన్న నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలు ఎవరైనా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, చాలా సీరియస్గా స్పందించవలసి ఉంటుంది. ఎవరు కూడా అక్రమ కట్టడాలు చేయొద్దని మున్సిపల్ కమిషనర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.